హాయ్ అండి. ఈరోజు నేను పాతకాలం నాటి వంట చేస్తున్నాను. పెసరపప్పుతో పెసరట్టు కూర వండుతున్నానండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఉండేవారు. మన పిల్లలకైతే ఆ కూరలు పెద్దగా తెలీదు, తినరు కూడా అని. ఒకసారి మధ్య మధ్యలో మనం వండితే ఈ కూరలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి చేసి పిల్లలకి పెడదాం, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. దానికోసం పెసరపప్పు నేను ఒక 5 hours ముందు నానబెట్టుకున్నాను. ఈ పెసరట్టుకి మనం పెసలన్నా వాడుకోవచ్చు, లేకపోతే పొట్టుపప్పు బద్దపప్పు వస్తుంది కదండి, అది తీసుకొని నేను 5 hours ముందు నానబెట్టుకున్నాను. ఓన్లీ పెసలు ఒకటే అయితే ముందు రోజు నానబెట్టుకుంటే బాగుంటుంది. 4-5 సార్లు బాగా కడిగేసుకొని ఇప్పుడు దీన్ని పొట్టుతోనే, మరీ ఎక్కువ పొట్టు పోయేలా కాకుండా పొట్టుతోనే చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ చేసుకుందాం అండి. ఇంట్లోనే 1 ఇంచు అల్లం ముక్క వేసుకుందాం, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 రబ్బలు ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. వీటిని మిక్సీ చేసుకుందాం. దీన్ని వాటర్ లేకుండా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే మనకి పీల్చినట్లు బాగుంటుంది కూర కూడా. ఇందులో కొంచెం సాల్ట్, ఈ పప్పు సరిపడగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగ కొంచెం బరకగా చేసుకుంటే గట్టితనం రాదు, బాగుంటుంది అట్టు. దీన్ని బౌల్లో తీసుకుందాం. పొయ్యి వెలిగించుకొని అట్టు కోసం మూగుడు పెట్టుకుందాం. హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు ఇందులోని ఆయిల్ వేసుకుందాం. అడుగు అంటుకన్నా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, పెసరట్టు కదా. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకుందాం అండి. కొంచెం సిమ్లో ఉంచి మనం అట్టు వేగనిస్తే మెత్తగా వస్తుంది, బాగుంటుంది. కొంచెం అట్టు తలసరిగా వేసుకుంటే మన ముక్కలు బాగుంటాయి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే. ఈ సిమ్లో అలా ఉంచుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి అట్టుని తిరగేసుకుందామండి. ఇప్పుడు ఈ అట్టుని ప్లేట్లో తీసుకుందాం. మరీ ఏగిపోవక్కర్లేదండి, ఇలా లైట్గా అయితే సరిపోద్ది. ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది కదా, దాన్ని కూడా అట్టు పెట్టుకుందాం. ఈ అట్టు కూడా తీసుకుందాం, వేగిపోయింది. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి. ఫస్ట్ నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి, అవి ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. టమాటాలు చిన్నవి తీసుకున్నానండి, 2 టమాటాలు వేసుకుందాం. అల్లం 1 ఇంచి తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇవి కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, యాలకులు, ఇవి లవంగాలు, ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకుందాం. చూసారు కదండి, మసాలా పేస్ట్ని ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మూగుడు పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందా పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లి వేసుకుందాం అండి. అందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లి పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. ఉల్లి ముద్ద వేయింది కదండి, ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇందులోని కారం ఈ స్టేజ్లోనే పసుపు, మసాలా పొడి వేసుకుందాం. ఈలోగా పెసరట్టు కూడా ముక్కలు కింద కట్ చేసుకుందాం. ఇవి పెసర ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఈ మాత్రం సైజులో కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఉల్లి వేగిపోయింది. ఈ మసాలా అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుందామండి. ఇందులోకి చింతపండు తీసుకున్నాం కదండి, నానబెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని రసం తీసుకొని వేసుకుందాం. ఇందులో వాటర్ వేసుకుందాం. ఇందులో చింతపండు వాటర్ వేసుకున్నాం కదండి, దీని తర్వాత వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకి అట్టు పెసరట్టు కదా, వాటర్ పీల్చేస్తుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని బాగా కలిపిసుకొని మూత పెట్టుకుందాం. ఈ స్టేజ్లోనే ఉప్పు చాలపోతే వేసుకోవాలండి. 10 minutes later. ఉడికిపోయింది కదండి, లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం.
ఇది పాతకాలం వంటలండి. ఈ టైం అప్పుడు అందరూ మర్చిపోయి ఉంటారు. కొంచెం ఇలా చేసుకుని మధ్య మధ్యలో పిల్లలకి పెడితే మన వంటలు తెలుస్తుంటాయి. అమ్మమ్మల నాటి టైం అప్పుడు వండినవి. మన ఇంట్లో కూరలు లేనప్పుడు గబుక్కుని పప్పు నానబెట్టుకుని అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయింది కర్రీ. చాలా ఇష్టం, మా అన్నయ్య కూడా చాలా ఇష్టం సార్ పెసరట్టు కూర అంటే. బాన్సాయిలు చేయరు, చాలా బాగుంది, అదిరిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.